అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ శాసనసభ 4 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లు, ఇంద్రేశం జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. పురపాలక చట్ట సవరణ బిల్లు సందర్భంగా రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తూ సభ నిర్ణయం తీసుకుంది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పురపాలక చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. రిజర్వేషన్లపై మంత్రి పొన్నంకు అవగాహన లేదన్న గంగుల వ్యాఖ్యల్ని మంత్రులు తప్పుపట్టారు. గంగుల తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీల సంక్షేమం కోసం తెచ్చిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ప్రధానికి 5 సార్లు లేఖలు రాసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం వివరించారు. అనంతరం సభ పురపాలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మధ్య వాదోపవాదాలు జరిగాయి. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం కాదు, ఉన్న వాటికి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించాలని హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి పైసా కూడా మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన శ్రీధర్ బాబు మున్సిపాలిటీల్లో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే మౌలిక వస్తువులు అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయకుండా అసెంబ్లీలో చర్చతో ఏం ప్రయోజనమని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ హయాంలో బీసీల రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందన్నారు. ఆ పని చేయకుండా అసెంబ్లీలో చర్చ ద్వారా ప్రతిపక్షంపై నెపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపలేదన్న ఆయన మరోసారి పంపిస్తే ఎలా సంతకం పెడతారో చెప్పాలని ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేసేందుకు శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. చట్టసభలు పంపిన బిల్లుల ఆమోదంపై కోర్టుల తీర్పుల దృష్ట్యా రిజర్వేషన్లు ఖచ్చితంగా సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శాసనసభలో అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్, కొన్ని ఆసుపత్రుల్లో మందుల కొరత వేధిస్తోందని, మరికొన్నింటిలో సిబ్బంది లేరని తెలిపారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటే ఎంత కష్టమో ఆలోచించాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న సమస్యల్ని ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ వివరించారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం శాసనసభ్యులకు పెన్ డ్రైవ్లో అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పొందుపరిచింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ పాత్ర, అప్పటి ఉన్నతాధికారులు, ఇంజనీర్ల పాత్ర, ఉల్లంఘనలు, లోపాలు సహా అన్ని అంశాల్ని ప్రస్తావించింది. కాళేశ్వరంలో భాగంగా 3 ఆనకట్టల నిర్మాణం పూర్తిగా తప్పని, ఎలాంటి ప్రణాళిక లేదని, అంచనాల తయారీ, పరిపాలన అనుమతులు మొదలు కేంద్ర జలసంఘం నుంచి అనుమతుల విషయంలో తప్పిదాలు జరిగాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించి ఉండాల్సింది కాదని కమిషన్ స్పష్టం చేసింది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, అందుకే మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందన్న వాదన సహేతుకం కాదని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఆనకట్టలు నిర్మించాలనేది పూర్తిగా మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయమేనని పేర్కొంది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి యాదృచ్ఛికంగా ఆదేశాలిచ్చారని, అప్పటి ఆర్థిక మంత్రి ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారని కమిషన్ ఆక్షేపించింది. 3 ఆనకట్టల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణతో పాటు జరిగిన అవకతవకలు, లోపాలకు నాటి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులని కమిషన్ స్పష్టం చేసింది. హరీష్ రావు, ఈటల రాజేందర్పై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని సిఫారసు చేసింది.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని లోకేష్ ను కోరింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆస్ట్రేలియాలో కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు, ముఖ్యంగా విద్యారంగం, నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేయనుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 2వ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది. నీటిమట్టం 48 అడుగులకు పెరగడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం పెరగడంతో ఇప్పటికే చాలా మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి తూరుబాక వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరి విఆర్పురం, కోనవరం, చింతూరు మండలాలు గత 2 రోజుల నుంచి జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట వద్ద నీటిమట్టం పెరగడంతో భక్తులు స్నానాలకు నదిలోకి దిగవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోదావరికి వరద క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని 11 లంక గ్రామాల ప్రజలు మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అరటి, ఇతర పంటల ఉత్పత్తుల్ని బయటకు తీసుకురావడానికి రైతులు ప్రయాసపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద కొనసాగుతోంది. స్పిల్వే ఎగువన నీటిమట్టం 32.92 మీటర్లు ఉండగా స్పిల్వే దిగువన 24.32 మీటర్లు ఉంది. 48 గేట్ల ద్వారా 10.55 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదికి వరద క్రమంగా పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి ఈ ఉదయం 10,94,575 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఖరీఫ్ సాగు అవసరాల కోసం తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలకు సంబంధించిన కాలువలకు 11,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పరస్పర విశ్వాసాల ఆధారంగా భారత్ చైనా సంబంధాల్ని బలోపేతం చేయడానికి ముందుకు సాగుదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎస్సీఓ సదస్సు కోసం చైనా వెళ్లిన ప్రధాని తియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. 50 నిమిషాలు జరిగిన ఈ సమావేశంలో సరిహద్దులో శాంతి స్థిరత్వం నెలకొందని, సరిహద్దు నిర్వహణపై ప్రతినిధుల మధ్య ఒప్పందం కొనసాగించాలని ప్రధాని సూచించారు. జర్నలిస్టులను తిరిగి నియమించుకునేందుకు అనుమతించడం వంటి కీలక అంశాలపై అవగాహన కుదిరినట్లు పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ముందుకు సాగుదామని జిన్పింగ్కు మోదీ సూచించారు. ప్రపంచంలోని అత్యంత జనాభా కలిగిన దేశాలు స్నేహితులుగా ఉండడంతో పాటు ఇరుగు పొరుగుగా మంచి సంబంధాల్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ తెలిపారు. భారత్, చైనా కలిసి నడవడం ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 2 దేశాల సంబంధాల్ని వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగించాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ అన్నారు. ట్రంప్ ఏకపక్ష విధానాల్ని విమర్శించిన జిన్పింగ్ ప్రపంచవ్యాప్తంగా శాంతి శ్రేయస్సుల కోసం తమ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ మంత్రాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వరుసగా పండుగలు ఉండడంతో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువుల్ని వినియోగించాలని పిలుపునిచ్చారు. 125వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని స్వదేశీ వస్తువులు, ఆకస్మిక వరదలు, క్రీడలపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. జీవిత ప్రయాణంలో వినియోగించే ప్రతిదీ స్వదేశీగా ఉండేట్టు చూసుకోవాలని సూచించారు. ప్రకృతి విపత్తులు దేశాన్ని పరీక్షిస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించాలని గుర్తు చేశారు.